నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాథ భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాద సంస్థలు కకలావికలమైన విషయం మరోసారి రుజువైంది. స్వయంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఇలియాస్ కాశ్మీరీ ఈ విషయాన్ని తాజాగా ఓ సభ వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాపై వేసిన ఉగ్రవాదపు ముద్రను గుండెలపై మోస్తూ ఈ దేశం కోసం, దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీతో పోరాడాం, కాబూల్తో పోరాడాం, కాందహార్తో పోరాడాం, అన్నిటినీ త్యాగం చేశాం. మే 7న బహవల్పురాపై భారత్ జరిపిన దాడిలో జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ముక్కలైపోయారు అని ఉర్దూలో ఇలియాస్ కాశ్మీరీ వ్యాఖ్యలు చేశాడు. సభ వేదికపై ప్రసంగిస్తుండగా ఇలియాస్ కాశ్మీరీ పక్కన వెనుక ముందు అంతటా ముసుగు ధరించిన సాయుధ మిలిటెంట్లు కాపలాగా ఉండడం గమనార్హం. బహవల్పూర్ విషయానికి వస్తే ఇది పాకిస్తాన్లోని 12వ అతిపెద్ద నగరం. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ఈ నగరమే ఆయుపట్టు. లాహోర్కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో బహవల్పూర్ ఉంది. ఈ నగరంలో జమియా మస్జిద్ సుబాహనల్లా ఉంది. దీన్ని స్థానికులు ఉస్మానో అలీ క్యాంపస్ అని పిలుస్తుంటారు. బహవల్పూర్లోని జమియా మస్జిద్ సుబాహనల్లాను ప్రధాన కేంద్రంగా చేసుకుని జైషే మహమ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2000 దశకం తొలినాలలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను మౌలానా మసూద్ అజార్ స్థాపించాడు. పాక్ ఉగ్రవాదులను కాశ్మీర్లో జిహాదీ కోసం ఉసిగొల్పాడు. గత కొన్ని దశాబ్దాల్లో భారత గడ్డపై జరిగిన ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మసూద్ అజార్ హస్తం ఉంది. అతడిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అందుకే బాహ్య ప్రపంచానికి మొహం చూపించకుండా పాకిస్తాన్లోని రహస్యంగా మసూద్ అజార్ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ కారణాల వల్లే ఆపరేషన్ సింధూర్ వేళ ఈ ఏడాది మే 7న బహవల్పురాలోని జమియా మస్జిద్ సుబానల్లాపై భారత ఆర్మీ భీకర దాడులు చేసింది. నిఘా వర్గాల పక్కా సమాచారంతోనే ఈ అటాక్ చేసింది. భారత్ దాడి తర్వాత ఉగ్రవాది మసూద్ అజర్ వెక్కి ఏడ్చాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత సైన్యం ఆపరేషన్లో తన కుటుంబంకి చెందిన 10 మందిని కోల్పోయాడని, అంటే చనిపోయాడని అతడు స్వయంగా వెల్లడించాడు. ఇక భారత్ దాడి జరిపినప్పుడు వారంతా జమియా మస్జిద్ సుబానల్లా లోపలే ఉన్నట్లు వెల్లడైంది. బహవల్పురాపై భారత్ దాడి చేసిన నెల తర్వాత జూన్లో పాకిస్తాన్ అగ్ర రాజకీయ నేత బిలావల్ భుట్టో జార్జారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదంటూ, ఒకవేళ అజార్ ఆచూకీపై భారత్ సరైన సమాచారాన్ని అందిస్తే పాక్ సంతోషంగా అరెస్టు చేస్తుందంటూ ప్రకటించాడు. పాక్ గడ్డపై అజార్ ఎక్కడున్నాడో చెప్పాలని భారత్ని ప్రశ్నించారు. ఇప్పుడు బయటపడింది. ఇటు పాకిస్తాన్కి, అటు కాంగ్రెస్కి చెంప చెల్లుమనేలాగా, గూబ గుయ్యమనేలాగా పాక్ నుంచే చాలా కీలకమైన వ్యక్తులు మాట్లాడుతున్న ఆడియో బయటకు వచ్చింది. మసూద్ కుటుంబం అల్లకల్లోలమైంది భారత్ జరిపిన చర్య వల్ల, ఆపరేషన్ సింధూర్ వల్ల అని ప్రకటించింది. మరి పాకిస్తాన్లో మసూద్ ఉన్నాడు అనే విషయాన్ని అబద్ధంగా, అంటే దాచిపెడుతున్న పాకిస్తాన్ ఏం చేయాలి? ఇప్పుడైనా ఇక్కడున్న ప్రతిపక్షాలకు, దానికి వంత పాడుతున్న కుహానా మేధావులకు ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవాదులకు చెమటలు పట్టించింది, ప్రాణాలను తీసింది, భయపడేలా చేసింది అనే విషయం అర్థమవుతుందా? ఇంతకంటే ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? ప్రతి క్షణం సాక్ష్యాలు అడుగుతూ భారత్ని కించపరిచే నాయకులందరికీ చెంపపెట్టు లాంటిది ఈ వీడియో. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నాం. మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.